కన్నప్ప సినిమా డ్రైవ్ మిస్సింగ్ వివాదం. మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కన్నప్ప సినిమా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొన్ని కీలక సన్నివేశాలు ఉన్న హార్డ్ డిస్క్ మిస్సింగ్ వార్తలు వస్తున్నాయి. ప్రతిసారి వీరుల తల్ల కోరుకునే ఈ రాయి దేవత కాదు. దీనిపై ఇంకా స్పష్టత లేదు. అయితే విష్ణు మంచు సొంతంగా స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాలో మోహన్ లాల్, అంతటి నాస్తికుడు అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారాగణం ఉంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ మే 20న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో విడుదల కావడం విశేషం. ఈ హార్డ్ డిస్క్ మిస్సింగ్ వార్త సినిమా బృందాన్ని, అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయితే మంచు విష్ణు గారి ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా ఆలస్యం అయితే తట్టుకోగలరా? కామెంట్ బాక్స్లో చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో జూన్ 1 నుండి సినిమా థియేటర్లు బంద్ అవుతాయని ప్రచారం జోరున జరుగుతుంది. అయితే తెలుగు ఫిలిం ఛాంబర్ ఈ వార్తను ఖండించింది. థియేటర్ల బంద్ ఉండదని స్పష్టం చేసింది. ఈ బంద్ గిందు అనేది అట్లాంటివి ఏమీ లేవు. దిస్ ద క్లారిటీ. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఈ ప్రచారంపై తీవ్రంగా స్పందించారు, విచారణకు ఆదేశించారు. ఈ వాదం వెనుక పవన్ కళ్యాణ్ హరహర వీరమల్లు సినిమా విడుదల అంశం ఉందని కొందరు భావిస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగానే బంద్ అనేటువంటి అంశం ఎందుకు తెర మీదకు వచ్చింది? ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పర్సంటేజ్ విధానం అమలు చేయాలని పట్టుబట్టడం, దీనిపై నిర్మాతలు చర్చలు జరగడం వంటి అంశాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము, ధైర్యం ఎవ్వడు ఆలోచించడు. ఈ అంశంపై చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన ఒక వార్త ఆ నలుగురు ప్రొడ్యూసర్లే అంతా చేశారని అందరూ అంటున్నారు. కానీ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ ఆ నలుగురిలో మెయిన్ లేవంటున్నారు. నేను ఆ నలుగురు వ్యాపారంలో నేను బయటకు వచ్చా, నేను లేను. అయితే ఇప్పుడు ఆ నలుగురిలో ఎవరుండొచ్చో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో సినిమాకి మిక్స్డ్ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించగా పూజా హెగ్డే హీరోయిన్గా నటించారు. కథ, స్క్రీన్ ప్లే కొంచెం గజిబిజిగా ఉన్నప్పటికీ సూర్య నటన, యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సూర్య విభిన్న గెటప్స్లో, లుక్స్లో కనిపించి మెప్పించారు. ఈ సినిమా సుమారు 70 కోట్ల బడ్జెట్తో తెరకెక్కినట్లు సమాచారం. ఇది ఒక ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ అని కొంతమంది ప్రేక్షకులు దీన్ని ఒక్కసారి చూడొచ్చని అభిప్రాయపడుతున్నారు. మీరు ఇప్పటికే రెట్రో సినిమా చూసేశారా? అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. నాని నిర్మించిన హిట్ 3 ద థర్డ్ కేస్ సినిమా త్వరలోనే ఓటీటీలో రానుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మే 29న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా థియేటర్లో మంచి విజయం సాధించి 100 కోట్ల క్లబ్లో చేరింది. నాని ఈ సినిమాలో అర్జున్ సర్కార్ పాత్రలో నటించి సాఫ్ట్గా ఉంటూనే వైలెంట్గా కనిపించాడు. నేను అర్జున్ అని పిలవాలా, సర్కార్ అని పిలవాలా? జనాల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే సర్కార్. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో రావు రమేష్, సూర్య శ్రీనివాస్, అదిల్ పాలా కీలక పాత్ర పోషించారు. అమ్మ దగ్గర పెరగలేదు కదా నువ్వు? మరి ఇప్పుడు నాని వైలెంట్ లుక్ని థియేటర్లో మిస్ అయిన వాళ్ళందరూ ఓటీటీలో చూసేయండి. యాంకర్ రష్మి గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా థియేటర్లో విడుదలైన 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు యూట్యూబ్లో ఉచితంగా స్ట్రీమింగ్ కానుంది.
నందు హీరోగా నటించిన ఈ సినిమాకు రాజ్ విరాట్ దర్శకత్వం వహించారు. ఇది ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడమోలు, ఆనంద్ రెడ్డి ముద్ద, మనోహర్ రెడ్డి ఏడాది ఈ సినిమాను నిర్మించారు. అక్కడే ముగిద్దాం. 6 అడుగుల కుంట 3 అడుగుల. థియేటర్లో పెద్దగా ఆకట్టుకోపోయినా ఈ సినిమా యూట్యూబ్లో ఎంతమందికి చేరుతుందో చూడాలి. మరి ఈ బొమ్మ బ్లాక్ బస్టర్ కాదో యూట్యూబ్లో చూసి మాకు తెలియజేయండి. కన్నప్ప సినిమా డ్రైవ్ మిస్సింగ్ వివాదం. మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కన్నప్ప సినిమా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొన్ని కీలక సన్నివేశాలు ఉన్న హార్డ్ డిస్క్ మిస్సింగ్ వార్తలు వస్తున్నాయి. అపదొచ్చిన ప్రతిసారి వీరుల తల్ల కోరుకునే ఈ రాయ్ దేవత కాదు. దీనిపై ఇంకా స్పష్టత లేదు. అయితే విష్ణు మంచు సొంతంగా స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాలో మోహన్ లాల్, అంతటి నాస్తికుడు అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారాగణం ఉంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ మే 20న కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో విడుదల కావడం విశేషం. ఈ హార్డ్ డిస్క్ మిస్సింగ్ వార్త సినిమా బృందాన్ని, అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయితే మంచు విష్ణు గారి ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా ఆలస్యం అయితే తట్టుకోగలరా? కామెంట్ బాక్స్లో చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో జూన్ 1 నుండి సినిమా థియేటర్లు బంద్ అవుతాయని ప్రచారం జోరున జరుగుతుంది. అయితే తెలుగు ఫిలిం ఛాంబర్ ఈ వార్తను ఖండించింది. థియేటర్ల బంద్ ఉండదని స్పష్టం చేసింది. ఈ బంద్ గిందు అనేది అట్లాంటివి ఏమీ లేవు. దిస్ ద క్లారిటీ. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఈ ప్రచారంపై తీవ్రంగా స్పందించారు, విచారణకు ఆదేశించారు. ఈ వాదం వెనుక పవన్ కళ్యాణ్ హరహర వీరమల్లు సినిమా విడుదల అంశం ఉందని కొందరు భావిస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగానే బంద్ అనేటువంటి అంశం ఎందుకు తెర మీదకు వచ్చింది? ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పర్సంటేజ్ విధానం అమలు చేయాలని పట్టుబట్టడం, దీనిపై నిర్మాతలు చర్చలు జరుపుతాం వంటి అంశాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము, ధైర్యం ఎవ్వడు ఆలోచించడు. ఈ అంశంపై చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన ఒక వార్త ఆ నలుగురు ప్రొడ్యూసర్లే అంతా చేశారని అందరూ అంటున్నారు. కానీ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ ఆ నలుగురిలో మెయిన్ లేవంటున్నారు. నేను ఆ నలుగురు వ్యాపారంలో నేను బయటకు వచ్చా, నేను లేను. అయితే ఇప్పుడు ఆ నలుగురిలో ఎవరుండొచ్చో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో సినిమాకి మిక్స్డ్ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించగా పూజా హెగ్డే హీరోయిన్గా నటించారు. కథ, స్క్రీన్ ప్లే కొంచెం గజిబిజిగా ఉన్నప్పటికీ సూర్య నటన, యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సూర్య విభిన్న గెటప్స్లో, లుక్స్లో కనిపించి మెప్పించారు. ఈ సినిమా సుమారు 70 కోట్ల బడ్జెట్తో తెరకెక్కినట్లు సమాచారం. ఇది ఒక ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ అని కొంతమంది ప్రేక్షకులు దీన్ని ఒక్కసారి చూడొచ్చని అభిప్రాయపడుతున్నారు. మీరు ఇప్పటికే రెట్రో సినిమా చూసేశారా? అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. నాని నిర్మించిన హిట్ 3 ద థర్డ్ కేస్ సినిమా త్వరలోనే ఓటీటీలో రానుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మే 29న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. అర్జున్ సర్కార్ ఈ సినిమా థియేటర్లో మంచి విజయం సాధించి 100 కోట్ల క్లబ్లో చేరింది. నాని ఈ సినిమాలో అర్జున్ సర్కార్ పాత్రలో నటించి సాఫ్ట్గా ఉంటూనే వైలెంట్గా కనిపించాడు.
నేను అర్జున్ అని పిలవాలా, సర్కార్ అని పిలవాలా? జనాల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే సర్కార్. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రావు రమేష్, సూర్య శ్రీనివాస్, అదిల్ పాలా కీలక పాత్ర పోషించారు. అమ్మ దగ్గర పెరగలేదు కదా నువ్వు? మరి ఇప్పుడు నాని వైలెంట్ లుక్ ని థియేటర్లో మిస్ అయిన వాళ్ళందరూ ఓటీటీలో చూసేయండి. యాంకర్ రష్మి గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా థియేటర్లో విడుదలైన 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు యూట్యూబ్లో ఉచితంగా స్ట్రీమింగ్ కానుంది. నందు హీరోగా నటించిన ఈ సినిమాకు రాజ్ విరాట్ దర్శకత్వం వహించారు. ఇది ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడమోలు, ఆనంద్ రెడ్డి ముద్ద, మనోహర్ రెడ్డి ఏడాది ఈ సినిమాను నిర్మించారు. అక్కడే ముగిద్దాం. 6 అడుగుల కుంట 3 అడుగుల. థియేటర్లో పెద్దగా ఆకట్టుకోపోయినా ఈ సినిమా యూట్యూబ్లో ఎంతమందికి చేరుతుందో చూడాలి. మరి ఈ బొమ్మ బ్లాక్ బస్టర్ కాదో యూట్యూబ్లో చూసి మాకు తెలియజేయండి.